చాలామంది క్రీస్తు విరోధులు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేసిన సందర్భాన్ని చాలా తప్పుగా మాట్లాడుతూ, ఆయన ఎంత తప్పు చేసి ఉంటే అలాంటి శిక్ష వేస్తారు, ఆయన ఎంత పాపాలు చేసి ఉంటే ఎన్నెన్ని ఘోరమైన పనులు చేసి ఉంటే అంత ఘోరంగా కొడతారు, అంత ఘోరంగా చిత్రహింసలు పెడతారు, అంత అలా సిలువ వేసేస్తారు. ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో భయంకరమైన పాపం చేసి ఉంటాడు, అందుకే అంత ఘోరంగా సిలువ వేసేశారు అని చరిత్ర తెలియకుండా చరిత్రహీనులుగా మాట్లాడే వాళ్ళు ఈరోజు చాలామంది కనబడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళకి ఏం తెలుసు అంటే, వాళ్ళకి నిజం చెప్పాలంటే బైబిల్ తెలియదు, వాళ్ళకి నిజం చెప్పాలంటే అసలు చరిత్ర ఏం చెప్పిందో తెలియదు. బైబిల్ పక్కన పెట్టండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి హిస్టారికల్గా రాసిన ఆ హిస్టారికల్ పర్సన్స్ ఏమి రాశారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అది కూడా వీళ్ళకే తెలియదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ సంబంధం లేని వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చెప్పిన సాక్ష్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. యేసును స్వయంగా అమ్మేసిన ఇస్కరియోతు యూదా నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపం చేశానని చెప్పి గుండెలు బాదుకుంటూ వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఊరేసుకుని చచ్చిపోయాడు అంటే ఎంత మనస్తాపానికి అతను గురైపోయాడు చూడండి. చాలా పెద్ద తప్పు చేసేస్తాను, చాలా పెద్ద పాపం చేస్తాను, ఆయన నేను అమ్మేయడం చాలా తప్పు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ ముఖాన్నే కొట్టేసి వెళ్ళిపోయాడు. అయ్యో, నిరపరాధి రక్తాన్ని అప్పగించి నేను పాపం చేసేసానని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ సంబంధం లేని పిలాతు భార్య, ఆయన నీతిమంతుడు, దయచేసి అయ్యా ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఇదిగో మీ దగ్గరికి తీర్పు తీర్చడానికి ఆయన తీసుకొస్తున్నారంట. ఆయన్ని తీసుకొచ్చినప్పుడు మీరు పొరపాటు పడి ఆయన ఏమైనా శిక్ష వేస్తే ఆ నీతిమంతుడి జోలికి మనం వెళ్తే మనకు మంచిది కాదు అని తన భర్తతో బతిమాలుకుంది. ఆవిడేమి యేసుప్రభు వారి శిష్యురాలు కాదు, క్రైస్తవురాలు కాదు, ఆమె రోమీయులు. వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ కట్టడలు వేరు, వారి రూల్స్ వేరు, వారి మతం వేరు, వారి దేశం వేరు. అయినప్పటికీ కూడా ఏ ప్రాంతీయ తత్వం లేకపోయినా, ఏ బంధుత్వం లేకపోయినా, ఏ స్నేహం లేకపోయినా దేవుని పిల్లలారా ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయన గురించి అనేక సార్లు ఆమె విన్నది. అదే ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు అధికారులుగా ఉన్నారు కాబట్టి, ఇదిగో చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ పదే సార్లు చెప్తున్నారు నజరేయుడని యేసు ప్రభు వారు ఆయన చాలా మంచివారు, ఆయన ద్వారా కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, పక్షవాతం గలవారు బాగుపడ్డారు. అలాంటి మహనీయుడి జోలికి వెళ్ళకూడదు అని అర్థమైంది. అందుకే ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని తన భర్తకు చెప్పింది. పిలాతు చివరికి చెప్పిన మాట ఏంటి అంటే, ఈయనలో నాకు ఏ పాపము కనిపించలేదు. ఇస్కరియోతు యూదా ఏం చెప్పాడు యేసుప్రభు వారి కోసం? నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని అని చెప్పాడు. పిలాతు భార్య ఏం చెప్పింది? ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళవద్దు అని చెప్పింది. మరి పిలాతు ఏం చెప్పాడు? ఈయనలో నాకు ఏ దోషం కనబడలేదు అని చెప్పాడు. సిలువ పక్కన ఉన్న దొంగ, ఆ దొంగకి యేసుప్రభు వారికి అంతవరకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సిలువ పక్కన ఉన్న దొంగ చెప్పాడు, మనం చేసిన తప్పులకు ఈ శిక్ష మనకి సమంజసమే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదని అదే బాధలో ఉండి, అదే సిలువలో ఉండి అంత వేదన ఈయన కూడా పడతా, అయ్యో ఈయనకి ఈ శిక్ష ఏంటి, ఇంత భయంకరంగా ఈయన్ని చిత్రహింసలు పెట్టడం ఏంటి, మేము అనుభవిస్తున్నామంటే, మాకు ఈ శిక్ష వచ్చిందంటే మేము ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో ఘోర పాపాలు చేస్తాం, ఎంతోమందిని చంపాం, ఎంతో ఉగ్రవాదం సృష్టించాం, కానీ ఈయన తప్పు చేయలేదని సిలువ పక్కనున్న దొంగ సైతం సాక్ష్యం చెప్పాడు. ఆ దేశమంతా చీకటి కమ్మేసిందంట. ఆ ప్రాంతమంతా కూడా సూర్యుడు కనిపించలేదు. ప్రకృతి ఆయన బాధను చూడలేకపోయిందని చెప్పాలి. ప్రకృతి సైతం ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయిందని చెప్పాలి. ప్రకృతి సైతం ఆయన మరణానికి విలపించింది, వేదన పడింది. కనిపించకుండా పోయాడు సూర్యుడు సైతం. చీకటి కమ్మేసింది ఆ ప్రాంతం అంతా కూడా. వెంటనే భూకంపం, భూమి నెరలగేస్తుంది, రాళ్ళు బద్దలాసిపోతున్నాయి. గొప్ప భూకంపం కలిగిందని రాయబడి ఉంది. ప్రకృతి కూడా చెప్తుంది సాక్ష్యం ఏమనంటే, ఆయన దేవుడయ్యా, ఆయన మంచివాడయ్యా, ఆయన పరిశుద్ధుడయ్యా, ఆయన్ని ఎంత ఘోరంగా చంపేశారంటే మీరెంత దారుణం.
ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది ఆయన మరణాన్ని చూసి. ఈ శతాధిపతి నిజముగా ఈయన దేవుని కుమారుడే అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఏం చూశాడు? ఆయన సిలువ వేసినప్పుడు ఆయన మౌనాన్ని చూశాడు. ఎంత చిత్రహింసలు పెట్టినా ఆయన నోటంట దుర్భాషలు రాలేదు. చివరికి మళ్ళీ క్షమిస్తున్నాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు కనుక వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. అది చూశాడు. ఇదిట్రా, సిలువ వేసిన వాళ్ళందరూ మనల్ని తిట్టేవారు, భయంకరమైన బూతులు తిడుతూ కేకలేసి చచ్చిపోయేవారు. కానీ ఈయనేంటి, ఇంత బాధ పెట్టినా సరే క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎక్కడా చూడలేదు ఈ వింత అనుకున్నాడు. జరిగినదంతా చూసి ఆ భూకంపం కలిగింది, జరిగినదంతా చూస్తున్నాడు. చీకటి కమ్మేసింది, జరిగిందంతా చూస్తున్నాడు. ఆయన మనసులో కలవరం మొదలైంది. అప్పుడు అంటున్నాడు, ఈయన నిజముగా దైవ కుమారుడే. ఈయన నిజంగా ఏదో అనుకున్నాం కానీ ఈయన్ని చంపాము, చాలా బాధ పెట్టాం, కానీ ఈయన నిజంగా దైవ కుమారుడే అని చెప్పి ఆయన కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు. వీళ్ళందరూ కూడా యేసుకు సంబంధం లేని. ఒకవేళ నిజంగా ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు ఏదో పెద్ద తప్పు చేసేసి, ఏదో పెద్ద పొరపాటు చేసేసి, ఏదో పెద్ద పాపం చేసేసి చచ్చిపోయి ఉంటే అప్పుడు వీళ్ళు నోటంటే ఏమని వస్తాయి? అవును, ఆయన మరి అలా చేయకూడదు కదా, వేయచ్చు, సిలువ వేయచ్చు, శిక్ష పడచ్చు అని పిలాతు చెప్పేవాడు. పిలాతు భార్య చెప్పేది. ఇస్కరియోతు యోధా కూడా అవునండి అతను తప్పు చేశాడు, అమ్మెత్తే తప్పే ఉంది ఇప్పుడు అని చాలా సగర్వంగా ఉండేవాడు. ఆ సిలువ పక్కన ఉన్న దొంగ మన ముగ్గురు తప్పులు చేసిన వాళ్ళమే అన్నట్టు ఉండేవాడు. కానీ అక్కడ ప్రతి విషయంలో అడుగడుగునా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మంచి సాక్ష్యమే వచ్చింది తప్ప ఆయన పొరపాట్లు చేశాడు, తప్పులు చేశాడు ఇలాంటి ఎక్కడ కూడా బైబిల్లో కనబడవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన లోక పాపము కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడు. మనందరి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, మనందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు. మనం పాపం చేసి నిత్య నరకాగ్నికి పోయి యుగయుగాలు మనం అనుభవించవలసిన శిక్ష, మనం యుగయుగాలు ఆ నరకాగ్నిలో పడి కాలిపోతూ మనం అనుభవించవలసిన బాధను ఆ కల్వరి గిరిలో ఆ సిలువ ద్వారా ఆయనే అనుభవించాడు. ఆయన తన రక్తం కార్చాడు, ఆయన తన ప్రాణం పెట్టాడు, ఆయన చివరి రక్తం బొట్టు వరకు మనందరి కొరకు కార్చి మనకు రక్షణ ఇచ్చాడు. మన పాపపు వస్త్రాలు ఆయన వేసుకున్నాడు, ఆయన పరిశుద్ధమైన మహిమ వస్త్రాలు మనకిచ్చాడు. మన చేతుల్లో చేసిన పాపాలు కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం కాళ్లతో నడుచుకుంటూ పాపము కొరకు పరిగెత్తిన ఆ సందర్భాల కొరకు ఆయన కాళ్లలో మేకులు కొట్టబడ్డాయి. మనం ఆలోచనలతో చేసిన భయంకరమైన పాపాల కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనం శరీరంతో రకరకాలుగా చేసిన పాపముల కొరకు ఆయన పక్కలో బల్లెపు పోట్లు పొరవబడ్డాయి, ఒళ్ళంతా చీల్చబడింది. మనం చేసిన అపరాధాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన యొక్క పరిశుద్ధతను మనకిచ్చేశాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం ఏమైపోయామంటే పరిశుద్ధులమై. అంతే రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, దేవుని బిడ్డలారా ఇప్పుడు యేసు రక్తము మనలను పవిత్రులుగా చేసింది అని ఉంటుంది. ఇప్పుడు యేసు రక్తము మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి మనల్ని తప్పించిందని రాసి ఉంటుంది. మరింత నిశ్చయముగా మన మీదకి వచ్చే ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన ఉగ్రత పాలైపోయాడని రాసి ఉంటుంది. ఈ లోకంలో తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, భర్త అయినా, భార్య అయినా తన స్వార్థం కోసమే బతుకుతారు. ఒకవేళ ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే పరిమితి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఎంత ఇస్తారు మనకి? కొంత ఇచ్చి కొంత వాళ్ళు ఉంచుకుంటారు. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తారు? వాళ్ళు చేయగలిగినంత చేస్తారు. ఇంకా అంతకు మించిపోతే మేము రాలేం బాబు కష్టమవుతుంది అంటారు. భార్య భర్తకైనా, భర్త భార్యకైనా వారి మనసులో ఉన్న ఆ స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. ఏ స్వార్థం లేకుండా ప్రేమించిన ప్రేమ, ఏమీ ఆశించకుండా ప్రేమించిన ప్రేమ, నీ నుంచి ఏది అడగకుండా ప్రేమించిన ప్రేమ, తనకంటూ ఏది మిగిల్చుకోని ప్రేమ. తన బోధనలు శిష్యులకి ఇచ్చేశాడు, తను వేసుకున్న వస్త్రాన్ని రోమా సైనికులకు పంచుకోవడానికి ఇచ్చేశాడు, తన రక్తాన్ని లోక పాపం కొరకు చిందించేశాడు, తన శాంతిని లోకానికి పంచిపెట్టేశాడు, తన ఆత్మను తండ్రికి
అప్పగించేశాడు. తను నమ్ముకోమని తన దగ్గర ఉన్న ధనాన్ని, డబ్బు సంచిని ఇస్కరియోతు యోధాకి ఇచ్చేశాడు. మొత్తం ఉన్నాయి అన్ని అందరికీ ఇచ్చేసి సిలువలో ఒక మృతదేహంగా మిగిలిపోయాడు. ఆ మృతదేహాన్ని కూడా అరిమతయి యోసేపు, నికోదేము వెళ్ళి మాకు ఇవ్వండి, మేము సమాధిలో పెట్టుకుంటాం అని పిలాతుని అడిగి వాళ్ళు పట్టుకెళ్ళి పెట్టుకున్నారు. ఆ దేహాన్ని అరిమతయి యోసేపుకి అప్పగించేశాడు. తనకంటూ ఏది మిగిల్చుకోకుండా సంపూర్ణంగా మనందరి కోసమే ఆయన సమర్పించబడ్డాడు. ఈ లోకంలో ఉన్న పాపము నుంచి విడుదల పొందాలంటే యేసయ్య కావాలి. విడుదల పొందాలంటే యేసయ్య కావాలి. రక్షణ పొందాలంటే యేసయ్య కావాలి. మనశ్శాంతి కావాలంటే యేసయ్య కావాలి. మన పాపం నుంచి విడిపించబడి, పాపం వలన రోగం వస్తుంది, పాపం వలన మనశ్శాంతి ఉండదు, పాపం వలన భయం కలుగుతుంది, పాపం వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఈ పాపమునే తీసివేస్తే సమస్యల నుండి, రోగాల నుండి, ఇబ్బందుల నుండి, అప్పుల నుండి, కష్టాల నుండి, అన్నిటి నుండి విడుదల చేసి మనకు పడవలసిన బాధలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన యొక్క ప్రశాంతతను, ఆయన యొక్క శాంతిని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క మహిమ వస్త్రాన్ని మనకు అప్పగించిన గొప్ప త్యాగమే ఈ సిలువ త్యాగం.